హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా హర్విల్లు. ఈరోజు వీడియో గోంగూర నిల్వ పచ్చడి. అంటే రెగ్యులర్గా మనం గోంగూరని 1-2 డేస్కి ఉండేలాగా పచ్చడి చట్నీ చేసుకుంటాం కదా. సో అట్లా కాకుండా ఈ నిల్వ పచ్చడి చేసుకుంటే ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని చట్నీ లాగా చేసుకొని తినొచ్చు అనమాట. ఈ గోంగూర విలేజ్ నుంచి తీసుకొచ్చింది. ఇక్కడ మనకి సిటీలో అయితే ఇంత మంచి గోంగూర దొరకదు. దీన్ని నేనైతే 4 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నా. కడిగిన తర్వాత గోంగూరని తడి మొత్తం ఆరిపోయే వరకు గాలిలో ఆరబెట్టిన నేను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని మీరు తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోండి. కారాన్ని చెక్ చేసుకొని వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మంచిగా. అంటే పచ్చిదనం పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయించుకొని వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ గోంగూరను కూడా ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం నూనె వేసుకొని గోంగూరను కూడా కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్లోగా మాడిపోకుండా కింద ఉన్న ఆకుని పైకి తిప్పుకుంటూ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ అంతా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి గోంగూరని. మూత పెట్టి ఉడికిస్తే గోంగూర తొందరగా ఉడుకుతుంది. కాకపోతే ఏంటంటే దాంట్లో ఎక్కువ వాటర్ ఫామ్ అవుతాయి. సో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పచ్చడి. అందుకనే మూత పెట్టకుండానే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కొంచెం స్లోగా కలుపుకుంటూ ఉడికించుకున్నాం. వాటర్ డ్రాప్స్ ఏం లేకుండా. ఇప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది పచ్చడి. ఆల్మోస్ట్ గోంగూర కుక్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అట్లనే కొంచెం పొట్టు తీయకుండా కచ్చపచ్చగా దంచిన ఒక 2 ఎల్లిపాయలని దంచి వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్, అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, మెంతుల పొడి, కొంచెం జీలకర్ర వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకొని చివరిగా కొంచెం పసుపు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. అన్నిటిని మొత్తం అంతా దగ్గరకు అయ్యేంత వరకు. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరని చల్లారిన తర్వాత ఈ గోంగూరని మనం ఒక గాజు సీసాలో కానీ ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మినిమం ఒక 3 months నిల్వ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు మనకు కావాలన్నప్పుడు కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకొని తినచ్చు. ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.